ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి రివైజ్. మురళి డేట్ 11/7/1970, 11/7/1970. संगम युग के डिग्री और भविष्य की प्रारंभ. సంగమ యుగం యొక్క డిగ్రీ మరియు భవిష్యత్ యొక్క ప్రారంభం కోసం చెప్తూ ఉన్నారు बाप दादा. ఈరోజు आज बाप दादा सभी स्टूडेंट्स की पढ़ाई बाद क्या क्या डिग्री प्राप्त की है वो देख रहे हैं. ఈరోజు बाप दादा స్టూడెంట్స్ అందరూ ఎవరు స్టూడెంట్స్? మనము కదా. ఈ చదువు తర్వాత ఏమేమి డిగ్రీలు పొందేరు అది చూస్తున్నారు. इस पढ़ाई की डिग्री कौन सी मिलती है? ये చదువుతో వచ్చే డిగ్రీలు ఎటువంటి డిగ్రీ లభిస్తుంది? డిగ్రీ మిల్నీ హే వా మిల్నీ హే. డిగ్రీ లభించాలా ఇంకా లభించేసిందా? पढ़ाई के बाद डिग्री मिलती है ना. तो इस संगम पर आपको क्या मिलेगा? చదువుకున్న తర్వాత డిగ్రీ ఇస్తారు కదా. సంగమ యుగంలో మీకు ఏం దొరుకుతుంది? చదువు ద్వారా ఏ డిగ్రీ దొరుకుతుంది? సంపూర్ణ పరిస్థ వ అవ్యక్త పరిస్థ. యహే సంగమ యొక్క డిగ్రీ. సంపూర్ణ పరిస్థ కావడము, అవ్యక్త పరిస్థగా కావడము, ఇది సంగమ యుగం యొక్క డిగ్రీ. దైవీ పదే భవిష్యకి ప్రారంభ. దైవీ పదవి అనేది భవిష్యత్తులో పొందే ప్రారంభం. సంగమ యుగంలో వర్తమానంలో పొందే డిగ్రీ ఆ వ్యక్త ఫరిస్త కావడం, సంపూర్ణ ఫరిస్త యాంజిల్ కావడము. దైవీ పదవి అనేది భవిష్యత్తులో సత్యయుగంలో పొందే ప్రారంభము అది. తో అబ్కి డిగ్రీ హే సంపూర్ణ అవ్యక్త ఫరిస్త. ఇప్పుడు మనం పొందాల్సిన డిగ్రీ సంపూర్ణ అవ్యక్త పరిస్థ. ఈ జన్మలోనే పొందాల్సిన డిగ్రీ ఇది, సతీగన వెళ్ళలేక కాదు. इस डिग्री की मुख्य क्वालिफिकेशन कौन कौन सी है और कहाँ तक हर एक स्टूडेंट इसमें क्वालिफाइड बना है ये देख रहे हैं. ఈ డిగ్రీలో ముఖ్యమైన అర్హతలు ఏంటేంటి ఉంటాయి? సంపూర్ణ పరిస్థ అనే డిగ్రీకి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటేంటి? మరి ప్రతి ఒక్క స్టూడెంట్లో ఈ క్వాలిఫికేషన్స్ ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు క్వాలిఫైడ్ అయ్యారు అంటే ఈ సంపూర్ణ వ్యక్త పరిస్థ అయ్యే విశేషతలు ఏమేమి ఉన్నాయి, అవి ఎంతవరకు పొంది అర్హులయ్యారు, క్వాలిఫైడ్ అయ్యారు, ఇది చూస్తూ ఉన్నారు బాప్ దాదా. जितना क्वालिफाइड होगा उतना ही औरों को भी क्वालिफाइड बनाएगा. ఎవరైతే ఈ డిగ్రీ కోసము ఎంత క్వాలిఫైడ్ అవుతారో ఇతరులను కూడా వాళ్ళు అంత क्वालिफाइड గా తప్పకుండా తయారు చేస్తారు. क्वालिफाइड जो होगा वो बनाएगा क्वालिटी, और जो नहीं होगा क्वालिफाइड नहीं होगा वो बनाएगा क्वांटिटी. ఎవరైతే అర్హులుగా తయారవుతారో పరిస్థ కావాలి అంటే ఏం కావాలి, గుణాలు అవి నింపుకొని క్వాలిఫైడ్ అవుతారో, అర్హులైపోతారో, వాళ్ళ ఎదురుగా వచ్చే వారిని కూడా క్వాలిటీ తయారు చేస్తారు. ఎవరిలో అయితే ఈ క్వాలిఫికేషన్స్ నిండవో వారు క్వాంటిటీ తయారు చేస్తారు, సంఖ్యని నింపుతారు, నాణ్యత ఉండదు. క్వాంటిటీ అంటే ఏంటి? సంఖ్య. క్వాలిటీ అంటే నాణ్యత. వాళ్ళు చేసే సేవలో నాణ్యత ఉండదు, సంఖ్య ఉంటుంది. तो आज सभी की क्वालिटीज देख रहे हैं. కాబట్టి ఈరోజు బాప్ దాదా అందరి యొక్క క్వాలిటీస్ ని, అందరిలో ఉన్న అర్హతలని చూస్తూ ఉన్నారు. देखा जाता है ना कि किन किन क्वालिटीज में क्वालिफाइड है. చూడడం జరుగుతుంది కదా, ఏ లక్షణాలలో क्वालिफाइड अई उन्नारू अनि चूस्तू उन्नारू बाबा. तो यहाँ मुख्य क्वालिटीज में एक तो देख रहे हैं कि कहाँ तक नॉलेजफुल बनने हैं. ముఖ్యమైన అర్హతలలో, ముఖ్యమైన లక్షణాలలో ఒక్కటి బాబా ఏం చూస్తున్నారు? మొట్టమొదటిది ఎంతవరకు నాలెడ్జ్ఫుల్ గా తయారయ్యారు.
అనేది చూస్తున్నాను బాబా. नॉलेजफुल के साथ फेथफुल, सक्सेसफुल, पावरफुल और सर्विसेबल कहाँ तक बनने हैं. ఈ నాలెడ్జ్ఫుల్ అనేది ముందు, దాని వెనుక నాలెడ్జ్ఫుల్ అవ్వడంతో పాటు ఫెయిత్ఫుల్గా అంటే నమ్మకస్తులు, అంటే నమ్మకాన్ని సంపాదించుకునేవారుగా, ఎవరి నమ్మకమైన మన మీద ఉండేలాగా ఫెయిత్ఫుల్, ఇంకా సక్సెస్ఫుల్ సఫలత పొందేవారిగా, ఇంకా పవర్ఫుల్ శక్తిశాలిగా, మరియు సర్వీసబుల్ అంటే సేవాదారిగా ఎంతవరకు తయారయ్యారు అనేది చూస్తున్నారు బాబా. నాలెడ్జ్ఫుల్, ఫెయిత్ఫుల్, सक्सेसफुल, पावरफुल, सर्विसेबल, इतनी क्वालिटीज अगर सभी में आ जाए तो फिर डिग्री मिल जाएगी. ఈ అర్హత అనే లక్షణాలు అందరిలో వచ్చేస్తే పరిస్థా అనే డిగ్రీ లభించేస్తుంది కదా మీకు. तो हर एक को ये देखना है कि इन क्वालिटीज में कौन कौन सी क्वालिटीज धारण हुई है. కాబట్టి ప్రతి ఒక్కరు మీలో మీరు చూసుకోండి, ఈ లక్షణాలలో ఏవేవి మాలో ధారణ అయ్యాయి, ఈ గుణాలలో. ఇప్పుడు చెప్పారు కదా లిస్ట్, నాలెడ్జ్ఫుల్, ఫెయిత్ఫుల్, వీటిలో ఏమేమి ధారణ అయ్యే నాలో అనేది చూసుకోండి. నాలెడ్జ్ఫుల్ అర్థాత్ బుద్ధి మీ ఫుల్ నాలెడ్జ్ కి ధారణ. నాలెడ్జ్ఫుల్ కావడం అంటే అర్థం ఏంటి? బుద్ధిలో పూర్తి జ్ఞానం ధారణ అవ్వడము, పూర్తి సంపూర్ణ జ్ఞానం బుద్ధిలో రావడం నాలెడ్జ్ఫుల్ కావడము. जितना नॉलेजफुल होगा उतना ही वो सक्सेसफुल होगा. ఎంతైతే జ్ఞానము మన బుద్ధిలో సంపన్నంగా నిండుతుందో, నాలెడ్జ్ఫుల్ అవుతామో, అంత సక్సెస్ఫుల్ కూడా అయిపోతామని చెప్తున్నారు బాబా. ఎంత నాలెడ్జ్ఫుల్ అయితే అంత सक्सेसफुल అవుతారు. अगर सक्सेसफुल कम है तो समझेंगे नॉलेज की कमी है. ఒకవేళ మన వ్యవహారంలో, మన జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వడం తక్కువ ఉంది అంటే మన బుద్ధిలో నాలెడ్జ్ లో ఎక్కడో లోపం ఉంది. सक्सेसफुल ना होने का कारण क्या है? ఇంకొకటి సక్సెస్ఫుల్ కాకపోవటానికి కారణం ఏంటి? ఒకటి నాలెడ్జ్ తక్కువ అవడం, ఇంకొకటి ఫెయిత్ఫుల్ కమ్, నమ్మకస్తులుగా ఉండడంలో లోపం ఉంది. ఫెయిత్ఫుల్ అర్థాత్ నిశ్చయ బుద్ధి. ఫెయిత్ఫుల్ కావటం అంటే నిశ్చయ బుద్ధి కావడము. నమ్మకము అంటే నిశ్చయం. నమ్మకము అనే దాన్ని ఏమంటారు? నిశ్చయము అని కూడా అంటారు కదా. एक तो अपने में फेथ, दूसरा बाप दादा में, और तीसरा सर्व परिवार के आत्मा में फेथफुल होना पड़ता है. ఒకటి మన మీద మనం నిశ్చయం పెట్టుకోవాలి, ఫెయిత్ ఉండాలి మన మీద మనకి. రెండోది బాప్ దాదా మీద. మూడోది పరివారం అందరిపైన ఫెయిత్ ఉండాలి, నిశ్చయ బుద్ధి కావాలి. जितना फेथफुल बनकर निश्चय बुद्धि होकर कोई कर्तव्य करेंगे तो निश्चय बुद्धि की बेजाय अर्थात फेथफुल होने से सक्सेसफुल हो ही जाता है. ఎందుకంటే ఎంతైతే ఫెయిత్ఫుల్ గా అంటే నిశ్చయ బుద్ధిగా అయి, మూడు విషయాల నిశ్చయం చెప్పారు కదా బాబా, స్వయం పైన, బాప్ దాదా పైన, పరివారం పైన. ఎంతైతే నిశ్చయ బుద్ధిగా తారే మనము కర్తవ్యం చేస్తామో, ఏదైనా కర్తవ్యం, నిశ్చయ బుద్ధి యొక్క చిహ్నం విజయము. అంటే సక్సెస్ఫుల్ అయిపోతాం, విజయం దొరుకుతుంది, సక్సెస్ఫుల్ అవుతాము. उसका हर कर्तव्य, हर संकल्प, हर बोल పవర్ఫుల్ होगा. ఎవరైతే నిశ్చయ బుద్ధిగా ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు? ప్రతి కర్తవ్యం, వారి యొక్క ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట పవర్ఫుల్ గా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. నాలెడ్జ్ఫుల్ తో ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్ అయితే సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్ అయితే అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఫెయిత్ఫుల్, సక్సెస్ఫుల్ ఉండేవారు పవర్ఫుల్, పవర్ఫుల్ గా ఉంటారు కదా. ऐसे क्वालिफाइड को ही ये डिग्री प्राप्त हो सकती. ఇలాంటి క్వాలిఫైడ్ అయిన వారిని, ఇలాంటి అర్హతలు సంపాదించే వారికి ఈ డిగ్రీ దొరుకుతుంది, సంగమయుగం యొక్క డిగ్రీ. ఇవన్నీ ఎవరిలో వస్తాయో వాళ్ళే संगम యొక్క పరిస్థాయి డిగ్రీ పొందుతారు. अगर डिग्री को प्राप्त नहीं करते तो क्या होता है मालूम है? ఒకవేళ డిగ్రీ తీసుకోలేదంటే ఏమవుతుందో తెలుసా?
నాలెడ్జ్ఫుల్ కాలేదు, ఫెయిత్ఫుల్ కాలేదు, సక్సెస్ఫుల్, పవర్ఫుల్ కాలేదు, ఫరిస్తా అయ్యే డిగ్రీ తీసుకోలేదు అంటే ఏమవుతుంది? కోర్టు ద్వారా క్యా నికల్తా హై? డిగ్రీ. కోర్టు నుండి నోటీస్ వస్తుంది కదా, ఒకవేళ డిగ్రీ తీసుకోకపోతే నోటీస్ వస్తుంది మీకు అంటున్నారు బాబా. या तो डिग्री मिलेगी या तो डिग्री निकलेगी. डिग्री అయినా తీసుకోవాలి లేదా నోటీస్ అయినా వస్తుంది మీకు. ఏంటా నోటీస్? ధర్మరాజ్పురి में बंद होने की डिग्री निकलेगी. ధర్మరాజపురిలో అరెస్ట్ చేసే నోటీస్ మీకు వస్తుంది. ధర్మరాజపురిలో బంధించి నోటీస్ వస్తుంది డిగ్రీ తీసుకునే అర్హతలు నింపుకోకపోతే. इसलिए पुरुषार्थ करके डिग्री लेनी है, डिग्री नहीं निकालनी है. అందుకే పురుషార్థం చేసి డిగ్రీ తీసుకునేవారుగానే కావాలి కానీ బందీ అయ్యే నోటీస్ రాకూడదు మనకు. जिन्हों पर डिग्री निकलती है वो शर्मसार हो जाते हैं. इसलिए सदैव चेक करो कि कहाँ तक क्वालिफाइड बने हैं. ఎవరిపైన అయితే నోటీస్ వస్తుందో అరెస్ట్ యొక్క నోటీస్, సిగ్గుపడతారు కదా వాళ్ళు అందరు ఎదురుగా. అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ గౌరవము తగ్గిపోయిందన్నట్టు. అందుకే ఏం చేయాలి? డిగ్రీ తీసుకోవాలి అంటే ఎంతవరకు క్వాలిఫైడ్ అయ్యాము అనేది చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ఏతో ముఖ్య క్వాలిఫికేషన్ బతాయి లేకిన్ లిస్ట్ తో బడి లంబీ హై. ఇది ముఖ్యమైన లక్షణాలు బాబా చెప్పారు, ముఖ్యమైన లక్షణాలు బాబా చెప్పారు. కానీ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది క్వాలిఫికేషన్స్ ది. हर क्वालिटीज के पीछे फुल शब्द भी है. క్వాలిటీస్ ఏవైతే బాబా చెప్పారో డిగ్రీ తీసుకోవటానికి, నాలెడ్జ్, ఫెయిత్, ఇంకా సక్సెస్, పవర్, సర్వీస్, అన్నింటి వెనుక ఫుల్ అనే మాట వస్తుంది చూడండి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. బాబా తీసుకోవడం లిస్టులో ఇవి తీసుకున్నారు, కానీ మీరు లిస్ట్ తయారు చేస్తే చాలా క్వాలిటీస్ ఉన్నాయి అన్నారు బాబా. ప్రతి క్వాలిటీ వెనుక ఫుల్ అనే మాట కూడా వస్తుంది చూడండి. ఫెయిత్ఫుల్, పవర్ఫుల్. तो इस रीति से सभी गुणों में फुल है तब डिग्री मिलेगी. ఫెయిత్ఫుల్, పవర్ఫుల్, ఫుల్ అనే మాట వస్తుంది చూడండి. ఈ విధంగా అన్ని గుణాలలో మీరు ఫుల్ అయి చూపిస్తే అప్పుడు డిగ్రీ లభిస్తుంది. ఏ డిగ్రీ? పరిస్తాగా అయ్యి డిగ్రీ లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. सभी सक्सेस तो होते हैं लेकिन सक्सेसफुल है, पवर्फुल है या कम है ये देखना है. అందరూ సఫలత అయితే పొందుతున్నారు కానీ ఫుల్ ఉన్నారా? సక్సెస్ఫుల్, పవర్ఫుల్, లేదా తక్కువ ఉంటుందా సక్సెస్, పవర్? ఇవన్నీ ఫుల్ ఉంటున్నారా, తక్కువ ఉంటుందా చూసుకోవాలి. जो इन सर्व गुणों में फुल होगा उनको ही संपूर्ण अव्यक्त परिस्थिति की डिग्री मिलती. ఈ సర్వ గుణాలలో ఎవరైతే ఫుల్ గా తయారవుతారో వాళ్ళకి సంపూర్ణ అవ్యక్త పరిస్థితి అనే డిగ్రీ లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. सभी ने यही लक्ष्य रखा है ना. अभी वर्तमान समय कौन सा है? అందరూ ఇదే లక్ష్యం ఉంచుకున్నారు కదా, సంపూర్ణ పరిస్థితి కావాలి నేను అని. वर्तमान समय ఏంటి నడుస్తుంది? अभी है बहुत नाजुक समय. अभी नाज से चलने का समय नहीं है. ఇప్పుడు చాలా నాజుకైన సమయం నడుస్తుంది, సున్నితమైన సమయము అంటారు. ఇప్పుడు నకరం చేసే టైం కాదు ఇది. ये नाज बचपन की थी. अगर नाजुक समय में भी कोई नाजों से चलेंगे तो रिजल्ट में नुकसान ही होगा. ఈ నకరం చేయటం అనేది బాల్యపు చేష్టలు కదా. ఒకవేళ నాజుకైన టైం, సెన్సిటివ్ గా ఉండే టైం నడుస్తున్నప్పుడు ఎవరైనా నకరా చేస్తే ఏమవుతుంది? అది సీరియస్ గా తీసుకోకుండా నకరా చేస్తే ఏమవుతుంది? నష్టపోతారు, నష్టమే జరుగుతుంది. इसलिए अब ये संहारी मोट बनना है. అందువల్ల నకరా చేసే వాళ్ళు కాకూడదు, చిన్న పిల్లల్లా ఉండకూడదు. సంహారీ మూర్తిగా తయారు కావాలి, వికరాల్ రూప్ ధారీ బన్నా హై.
చిన్నవాళ్ళైనా చిన్నవాళ్ళు అనుకోకూడదు మనం. శివశక్తి संहारी रूपम, भयंकर रूपम, शक्ति रूपम धरिंचाली। तो अब दिन प्रतिदिन नाजुक समय होने के कारण संहारी मूर्त बनना है। संहार भी किसका? ఇప్పుడు రోజు రోజుకి సమయం సున్నితం అవుతూ ఉంది కాబట్టి సంహారీ మూర్తిగా తయారు కావాలి. సంహారం కూడా ఏం చేయాలి? ఎటువంటి సంహారం చేయాలి? अपने संस्कारों का, अपने विकर्मों पर, और विकर्मी आत्माएं जो इस समय उन्होंने ऊपर अब विकराल रूप धारण कर 1 सेकंड में भस्म करने का है। మీ సంస్కారాల మీద మీరు వికరాల రూపం, శక్తి రూపం ధరించాలి. మీ పాత సంస్కారాలు ఉన్నాయి కదా, వికర్మలు, మీ వికర్మల మీద మీరు సంహారి శక్తి భయంకర రూపాన్ని ధరించండి. అలాగే మీ ఎదురుగా ఎవరైనా వికర్మి ఆత్మలు వస్తారు కదా, పాపకర్మి ఆత్మలు, వాళ్ళ పైన కూడా మీరు వికరాల రూపం ధరించాలి. అంటే వాళ్ళతో యుద్ధం చేయడం కాదు, కానీ మీలో ఉన్న గంభీర రూపాన్ని చూసి, శక్తి రూపాన్ని చూసి వాళ్ళలో ఉన్న వికర్మి సంస్కారం సమాప్తి అయిపోవాలి, దూరం అయిపోవాలి. వాళ్ళ చెడు కర్మలు, చెడు ఆలోచనలు అనేవి 1 సెకండ్లో భస్మం చేయాలి. ఎవరైనా వికర్మి ఆత్మలు మన ఎదురుగా వచ్చిన వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కర్మల్లో అది వికర్మలు అనేది. शंकर के लिए कहते हैं ना कि 1 सेकंड में आंख खोली और विनाश, ये संहारी मूर्ति के कर्तव्य की निशानी. శంకరుడు కోసం కూడా ఏం చెప్తారు? 3వ నేత్ర దర్శనంతా భస్మమైపోయింది అని. ఇది సంహారీ రూపం అంటారు కదా, కాబట్టి దాని గుర్తే అలా చూపించారు 3వ నేత్రాన్ని. కాబట్టి ఎవరిపైనైనా కూడా మీరు 1 సెకండ్లో మీ దృష్టి వేయగానే వినాశనం అయ్యేలా సంహారీ మూర్తిగా तैयार कावाली. कोई के भी ऊपर विकराल रूप बनकर दृष्टि डाली और उनके विकर्मी संस्कारों को भस्म कर दे. ఎవరి మీదైనా మీరు భయంకర శక్తి రూపాన్ని ధరించి మీ దృష్టి వేయగానే ఆ వికర్మి సంస్కారాలు వారిలో భస్మమై చేసేయాలి. మీ దృష్టితో మీరు వికర్మి సంస్కారం వాళ్ళతో భస్మమైపోవాలి. అలాంటి రూపంగా తయారవ్వాలి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అని చెప్తున్నారు బాబా. तो विकर्मों और व्यर्थ कर्मों, विकर्मियों के ऊपर अब विकराल रूप धारण करना है. विकर्मल మీద, వ్యర్థ కర్మల మీద, వికర్మి ఆత్మల పైన మీ యొక్క భయంకర శక్తి రూపాన్ని ధరించాలి అని చెప్తున్నారు బాబా. अब स्नेह मूर्ति भी नहीं, अब तो काली रूप चाहिए, विकराल संहारी रूप चाहिए. ఇప్పుడు స్నేహమూర్తి కుదరదు, భయంకర కాళీ రూపాన్ని ధరించాలి అని చెప్తున్నారు బాబా. अब लास्ट समय, अब तक अगर विकराल रूपधारी नहीं बनेंगे तो अपने विकर्मा और विकर्मियों का सामना नहीं कर सकेंगे. अभी समाने की बात नहीं. ఇప్పుడు లాస్ట్ సమయం వచ్చేసింది కదా. ఇప్పటి వరకు ఒకవేళ శక్తి రూపాన్ని మీరు ధరించలేదు అంటే వికర్మలు కానీ, మీలో ఉన్న వికర్మలు కానీ, అలాగే వికర్మి ఆత్మలు మన ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళని ఎదుర్కోలేం మనం. వికర్మి ఆత్మలు వికర్మలు చేసే ఉద్దేశంతో వస్తారు మన పట్ల, వాళ్ళని ఎదుర్కోవాలి కదా సంహారీ రూపంతో. अभी समाने की बात नहीं, विकर्मों व्यर्थ संकल्पों को व विकर्मियों के विकर्मी चलन को अब समाना नहीं, लेकिन संहार करना है. ఇప్పుడు ఎలాంటి సమయం నడుస్తుంది? మీ వికర్మల్ని మీరు కానీ, లేదా మీలో ఉన్న వ్యర్థ సంకల్పాలు, వికర్మలు వ్యర్థ సంకల్పాలు మీలో ఉన్నవి కానీ, లేదా మీ ఎదురుగా వికర్మి ఆత్మలు ఎవరైనా వచ్చి వికర్మి నడవడిక మీ ఎదురుగా నడుస్తూ ఉంటే వాళ్ళని ఇముడ్చుకోవటం కాదు, సంహరించాలి అన్నారు బాబా. అలాగే వికర్మి ఆలోచనల్ని సంహరించాలి మీరు అని చెప్తున్నారు బాబా. अब स्नेह को समाना है, शक्ति रूप को प्रत्यक्ष करना है. ఇప్పుడు స్నేహము అనేది లోపల ఇముడ్చుకోవాలి మనము, శక్తి రూపం అనేది బయటకు చూపించాలి, ప్రత్యక్షం చేయాలి. शक्तियों को एक ही समय
तीन बातें धारण करनी है। एक तो मस्तक में मात्र स्नेही पने का गुण, रूप में रूहानियत और वाणी में वज्र. శక్తులు మీరు ఒకే సమయంలో మూడు విషయాలు ధారణ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. అవి ఏంటి? ఒకటి మస్తకంలో మాత్ర స్నేహి మూర్తి, మస్తకంలో మాత్ర స్నేహి మూర్తి, మాతృ స్నేహి అనే గుణం మస్తకంలో కనిపించాలి. మరి మీ రూపంలో ఆత్మిక స్థితి అనేది కనిపించాలి. మరియు వాణిలో వజ్రాలు నిండి ఉండాలి. एक एक बोल विकर्म और विकर्मियों को खत्म करने वाला हो. మీ ఒక్కొక్క మాట వికర్మలని వికర్మి మానవుల్ని సంహరించే విధంగా, సమాప్తి చేసే విధంగా ఉండాలి. जब ये तीनों बातें इकट्ठी धारण होंगी तब क्या होगा? ఈ మూడు విషయాలు ఎప్పుడైతే మీరు ధారణ అవుతాయి అప్పుడు ఏమవుతుంది? వికర్మ్ और వికర్మి భస్మ हो जाएंगे. ఏ మూడు విషయాలు? ఏ మూడు విషయాలు? మాతృ స్నేహం మస్తకంలో, రూపంలో ఆత్మిక స్థితి, వాణిలో వజ్రాలు. అలా మనం తయారైనప్పుడు మన వికర్మలు మరియు వికర్మి ఆత్మల యొక్క వికర్మి సంస్కారం భస్మం అవుతుంది. शक्तियों की नजर से विकर्मी आत्माएं कंपायमान होंगी. किससे? अपने विकर्मों से. శక్తుల యొక్క దృష్టి ఎదురుగా వికర్మి ఆత్మలు వణికిపోతారు, భయకంపితులు అవుతారు. ఎవరి నుండి? మన సంహారీ రూపం చూసి మనకి భయపడ్డం కాదు, వాళ్ళ వికర్మలు వాళ్ళకి కనిపిస్తాయి. మన దృష్టి పవర్ఫుల్ వారి మీద పడినప్పుడు వారి వికర్మలు వారికి కనిపిస్తాయి. వాళ్ళ వికర్మల నుండే వారు భయపడతారు అని చెప్తున్నారు బాబా. तो अब సంహారకారి బను और జల్దీ జల్దీ సంహార కరు. కాబట్టి ఇప్పుడు సంహారకారిగా తారే, త్వరగా సంహారం అనేది చెయ్యండి. కహా కహా శృంగార్ కర్తే కర్తే సంహార కా భూల్ జాతే. ఎందుకంటే అక్కడక్కడ స్వయాన్ని జ్ఞానంతో శృంగారం చేసుకుంటూ సంహారము అనే కర్తవ్యాన్ని మర్చిపోతూ ఉంటారు పిల్లలు. శృంగార్ తో బహుత్ కియా లేకిన్ అబ్ సంహార్ కరో. ఇన్ని సంవత్సరాల నుండి జ్ఞానం విని చాలా శృంగారం చేస్తున్నారు మిమ్మల్ని ఆత్మని జ్ఞానంతో, కానీ ఇప్పుడు సంహారిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. మాస్టర్ బ్రహ్మా भी बने, पालना की, श्रृंगार किया, लेकिन अब पाठ है संहार का. మాస్టర్ బ్రహ్మ కూడా అయ్యారు, ఎంతమందికి పాలన కూడా ఇచ్చారు, శృంగారం కూడా మీరు చేసుకున్నారు, అనేక మందికి చేశారు జ్ఞానం యొక్క శృంగారం. కానీ ఇప్పటి సమయానుసారం పాత్ర సంహారి అయ్యే పాత్ర నడవాలి అని చెప్తున్నారు బాబా. शक्तियों के अलंकार और शक्तियों की ललकार और शक्तियों के किस कार्य का गायन ये శక్తుల యొక్క అలంకారాలు మరియు శక్తుల యొక్క గర్జన మరియు శక్తుల యొక్క ఏ కార్యానికి గాయనం ఉంది? గుంగురు కి జంకార్. శక్తుల యొక్క అలంకారం అనండి లేదా శక్తుల యొక్క గర్జన కానివ్వండి, దేనిలో చూపిస్తారు? గజ్జల యొక్క झंकाराम. घुंघरू डालकर असुरों पर नाचना है. గజ్జలు ధరించి అసురుల మీద పాదాలు వేసి నాట్యం చేస్తారు. శక్తుల యొక్క రూపాన్నది చూపించారు కదా. नाचने से क्या होता है? जो भी चीज होगी वो दब कर खत्म हो जाएगी. నాట్యం చేసినప్పుడు ఏమవుతుంది? ఏదైతే వస్తువు మన కాళ్ళ కింద పడుతుందో అది అణిగిపోయి समाप्त అయిపోతుంది. निर्भयता और विनाश की निशानी ये घुंघरू की झंकार है. మనలో నిర్భయత మరియు చెడుని వినాశనం చేసే శక్తి ఏదైతే ఉందో దాని గుర్తే ఈ గజ్జల యొక్క ఝంకారం చూపిస్తారు శక్తులు. ఇది విన్నారా ఎప్పుడైనా? అసురుల మీద సంహారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సౌండ్. ऐसा नहीं कि पांडवों ने नहीं किया है, पांडव भी शक्ति रूप है. ఇదేంటి అక్కేళ్ళదేనేమో శక్తులు అంటే సంహారి రూపం.
పాండవులది లేదు చరిత్ర అని అనుకోకండి. పాండవులు కూడా శక్తి రూపమే మీరు. శక్తి రూప్ में दोनों आ जाते శక్తి రూపం అనే దానిలో పాండవులు అన్నయ్యలు అక్కలు ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు కూడా ఆత్మది కదా శక్తి రూపం అనే, శరీరంతో సంబంధం లేదు. तो ये तीनों कर्तव्य प्रैक्टिकल और प्रत्यक्ष रूप में चल रहे हैं. కాబట్టి ఈ మూడు కర్తవ్యాలు ప్రాక్టికల్ గా ప్రత్యక్ష రూపంలో నడుస్తున్నాయి ఇప్పుడు. స్థాపన, పాలన, సంహారము అనేది. अब कमजोरों का काम नहीं है, मैदान पर कमजोर नहीं आते, शूरवीर आते. ఇప్పుడు బలహీనుల యొక్క పని కాదు, మైదానంలో బలహీనులు రారు, శూరవీరులు వస్తారు. తో ఆ మైదాన్ पर प्रत्यक्ष होने का समय. కాబట్టి ఇప్పుడు మీరు శూరవీరులై మైదానంలో ప్రత్యక్షమయ్యే సమయం నడుస్తుంది. शूरवीर शक्ति रूप बनकर प्रत्यक्ष रूप में सामने आओ. కాబట్టి శూరవీరులుగా శక్తి రూపంగా తారే ప్రత్యక్ష రూపంలో ఇప్పుడు మైదానంలోకి రండి, ఎదురుగా రండి అని చెప్తున్నారు బాబా. జబ్ ఇస్ రూప్ మే ప్రత్యక్ష హోంగే తబ్ క్యా హోగా. ఎప్పుడైతే మీరు శూరవీరులయ్యే రూపంలో శక్తి రూపంలో ప్రత్యక్షం అవుతారో అప్పుడు ఏమవుతుంది? ప్రత్యక్షత, బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది, ప్రసిద్ధి అనేది జరుగుతుంది. బాప్ और बच्चों की ప్రత్యక్షత होगी. బాబా ప్రత్యక్షత, పిల్లల ప్రత్యక్షత రెండు జరుగుతాయి అని చెప్తున్నారు బాబా. జిतना ప్రత్యక్ష होंगे उतनी ప్రత్యక్షత होगी. ఎంతైతే మీలో ఉన్న ఆ శక్తి రూపం ప్రత్యక్షం అవుతుందో అంత ప్రత్యక్షత అనేది జరుగుతుంది. तो बाप को प्रख्यात करने के लिए प्रत्यक्ष होना पड़े. కాబట్టి బాబాను ప్రఖ్యాతి చేయాలి అంటే प्रत्यक्षण చెయ్యాలి మీలో ఉన్న శక్తి రూపాన్ని అని చెప్తున్నారు బాబా. अब तक अपनी कमजोरियों को विदाई ना देंगे तो सृष्टि के कल्याणकारी कैसे बनेंगे. ఇప్పటి వరకు మీలో ఉన్న బలహీనతలకి మీరు వీడ్కోలు చెప్పలేదంటే ఈ సృష్టి పట్ల కళ్యాణకారిగా ఎలా కాగలరు అని చెప్తున్నారు బాబా. इसलिए अपनी कमजोरियों को अब विदाई दो, तब सृष्टि के कल्याणकारी बन सकेंगे. అందువలన మీలో ఉన్న బలహీనతలకు మీరు వీడ్కోలు చెప్పండి, అప్పుడే ఈ సృష్టి పట్ల సృష్టిలో కళ్యాణకారిగా తయారు కాగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, పార్టీयों के साथ పార్టీలతో కలుస్తూ మాట్లాడుతున్నారు బాబా. మొదటి పార్టీతో వర్తమాన సమయం సభి క్యా విశేష పురుషార్థ కర్రే. వర్తమాన సమయం అందరూ విశేషమైన పురుషార్థ ఏం చేస్తున్నారు అడుగుతున్నారు బాబా. సందేశ देना ये तो साधारण बात है, విశేష ఆత్మ बनने के लिए विशेष कार्य भी करना पड़ेगा. సందేశం ఇవ్వడం అనేది సాధారణమైన విషయం. అది విశేషాత్మగా తయారవడం కోసం విశేష కార్యం కూడా చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. आजकल दुनिया की जो विशेष आत्मा है उन पर विशेष ध्यान देना है. ఈ రోజు ప్రపంచంలో విశేష ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారిపైన విశేషమైన గమనిక ఉంచాలి. एक विशेष आत्मा के ऊपर ध्यान देने से अनेकों का ध्यान स्वतः ही खिंच जाएगा. ఒక్క విశేష ఆత్మ మీద మనం గమనిక పెడితే, విశేష ఆత్మగా ఎవరిని తయారు చేస్తాం, మనము విశేష ఆత్మ అయ్యాము అంటే అనేకుల దృష్టి స్వతహాగా అటు వస్తుంది విశేష ఆత్మల వైపు. విశేష ఆత్మ पर ध्यान देने से वो विशेष नहीं तुम विशेष बनेंगे. విశేష ఆత్మల మీద మీరు గమనిక పెట్టినట్లయితే, వాళ్ళని తయారు చేసినట్లయితే వాళ్ళు విశేషంగా కావడం కాదు, మీరు విశేషంగా అవుతారు అన్నారు బాబా. విశేష జ్ఞాन से कोई भी व्यर्थ संकल्प कर्म समय नहीं जाएगा. విశేషమైన గమనిక మన మీద పెట్టినప్పుడు, విశేష ఆత్మ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది? వ్యర్థ సంకల్పాలలో, వ్యర్థ కర్మలలో, వ్యర్థ సంకల్పాలు నడవు, వ్యర్థ కర్మలు జరగవు, సమయం వ్యర్థం కాదు. విశేషాత్మ కావడానికి వాళ్ళ చిహ్నం ఇదొకటి ఉంటుంది. వ్యర్థ సంకల్పం, కర్మ, సమయం అనేది అలా ఉండదు, వారిది వేస్ట్ కాదు ఇది. शक्ति अगर जमा हो जाती तो विशेष सर्विस भी सहज हो जाती है.
శక్తి ఒకవేళ మనలో జమ అయినట్లయితే విశేషమైన సేవ కూడా మన ద్వారా సహజంగానే అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. జో జిतना క్వాలిఫైడ్ होता है उतना ही उसकी వాల్యూ होती है. ఎవరెంత అర్హతలు సంపాదిస్తారంత విలువ అనేది పెరుగుతుంది. వాల్యుబుల్ చీజ్ को कभी भी साधारण स्थान पर नहीं रखा जाता है. విలువైన వస్తువు అయిపోతే, అర్హతలు క్వాలిఫైడ్ అయిపోతే వాల్యూ విలువ విలువ ఉంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టరు సాధారణ స్థానంలో విలువైన వస్తువుని. उसको विशेष स्थान दिया जाता है, विशेष स्थाనంలో పెడతారు కదా విలువైన వస్తువుని. तो क्वालिफिकेशंस को सामने रख फिर नोट करते जाओ कि कितने परसेंट बने हैं. కాబట్టి విశేషతలు అర్హతలు ఎన్ని నాలో వచ్చాయి అవన్నీ ఎదురుగా పెట్టుకొని విశేషతలు ఇక లిస్ట్ నోట్ చేసుకోండి. వీటన్నింటిలో నేను ఎంత పర్సెంటేజ్ తయారయ్యాను అని. जब 100% हो जाएंगे तो ये जो सेंट साधु संत वो भी आपके आगे झुकेंगे. విశేషతలు నింపుకోవటంలో 100% తయారైపోతే మీరు 100% ఏమవుతుంది, సెయింట్స్ అంటే సాధు సన్యాసులు కూడా మీ ఎదురుగా తల వంచే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు బాబా. और उन्होंने झुकने से वो झंकार दूर दूर तक सभी के कानों में पहुंचेगी. साधु సన్యాసులు మీ ఎదురుగా తల వంచితే మీ నుండి ఝంకారం అనేది దూర దూరం వరకు అందరి చెవిలోకి చేరుతుంది, అందరి చెవులకు వినిపిస్తుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ స్టేజ్ మీద కూడా మన విశేషత అది బాబా అప్పుడు చెప్పారు, ఇప్పుడు వచ్చేసింది చాలా వరకు. 90% है ऐसा भी. मधुबन में संत सम्मेलन होते हैं, सभी आते हैं. యథార్థ పురుషార్థ్ కార్తీ వహా హీ పురుషార్థ్ और वहाँ ही प्राप्ति. యథార్థ పురుషార్థం అంటే అర్థం ఏంటంటే అప్పటికప్పుడే పురుషార్థం, అప్పటికప్పుడే ప్రాప్తి దొరకటం. इस संगमी को विशेष वरदान है प्रत्यक्ष फल प्राप्त कराने के. సంగమీగానికి విశేషమైన వరదానం దొరికింది, ప్రత్యక్ష ఫలం పొందే వరదానము. फल भी ऐसा है जो पुरुषार्थ कम प्रारब्ध జాస్తి. ఫలం కూడా ఎటువంటిది దొరుకుతుంది, సంగమీగల పురుషార్థం తక్కువ, ప్రారబ్ధం ఎక్కువ దొరుకుతుంది. తో సమయకి విశేషత को जान अपने में विशेषता भरनी. కాబట్టి సమయం యొక్క విశేషతను తెలుసుకొని మీలో మీరు విశేషత నింపుకోవాలి. अगर कमी रह जाएगी तो फिर कमी की निशानी क्या होगी. ఒకవేళ మీలో లోపం ఉండిపోతే దాని యొక్క చిహ్నం ఏముంటుంది, कमी की निशानी कमान. अगर कमाल नहीं करेंगे तो कमान मिलेगी. మీలో విశేషతలు ఫుల్గా నింపుకుంటే ఏమవుతుంది, ఝంకారం. సాధు సన్యాసులతో సహా ఒప్పుకుంటారు మీ జ్ఞానాన్ని. ఎంతో మంది వరకు సహజంగా వెళ్తుంది ఈ ధ్వని. అయితే సంగమయుగం యొక్క విశేషమైన వరదానం ఏంటంటే ఇప్పుడు చేసింది ఇప్పుడే మీకు ప్రాప్తి కనిపించిపోతుంది అంటున్నారు బాబా. భవిష్యత్ కోసం ఉంటుంది, కానీ తక్కువ పురుషార్థం ఎక్కువ ప్రాప్తి పొందే అనుభవం అవడం అనేది కనిపిస్తుంది. సంగమయుగం యొక్క వరదానం ఉంది. కాబట్టి ఈ సమయానికి ఉన్న ఈ విశేషతను తెలుసుకొని మీలో విశేషత నింపుకోవాలి. అలా కాకుండా విశేషతలు నింపుకోవటంలో ఏమైనా లోపం ఉండిపోతే ఏమవుతుంది తెలుసా, విశేషతలు నింపుకుంటే లోపం లేకుండా ఏమవుతుంది, కమాల్ చేసేవాళ్ళు అవుతారు మీరు. అద్భుతం. ఒకవేళ విశేషతలు నిండడంలో లోపం ఉండిపోయిందంటే కమాల్ కాదు, కమాన్ అంటే కత్తి ధరించి యుద్ధం చేసే వాళ్ళుగా ఉంటారు, క్షత్రియులు అవుతారు, దేవతలు కాలేరు. एक सेकंड कभी फल अगर प्राप्त नहीं किए तो फुल नहीं बनेंगे, फेल की लिस्ट में आ जाएंगे. ఒక సెకండ్ అయినా ఒకవేళ ఫలము అంటే ప్రాప్తి అనుభవం చేయలేదు అంటే సంగమయుగంలో ఫుల్గా కాలేరు మీరు. ఏ ధారణల్లో కూడా ఫుల్ కాలేదు అంటే అది ఫెయిల్ అయ్యే లిస్ట్లోకి వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. सेकंड पार्टी तक कलुस्तर बाबा. दिल्ली को कहते बाप दादा की दिल, जैसे दिल की धड़कन से तंदुरुस्ती का मालूम पड़ते वैसे दिल्ली की आवाज से समाप्ति का आवाज सुनेंगे. दिल्ली नी बाप दादा का हृदय अंटा मेलेगैते. हृदय యొక్క ధ్వని ఆధారంతో ఆరోగ్యం తెలుస్తుంది కదా, గుండె కొట్టుకుంటుంది కదా, ఆ ధ్వనితో మన ఆరోగ్యాన్ని చూస్తారు కదా. అలాగే ఢిల్లీ అంటే బాప్ దాదే కా దిల్ కదా,
బాప్ దాదా యొక్క హార్ట్. మీ ధ్వని ద్వారా సమాప్తి అయ్యే ధ్వని వింటారు అందరు. ఈ సృష్టి యొక్క సమాప్తి అంటే సతీయుగం వచ్చే సీన్ अंदर चूस्तारू. दिल्ली है दर्पण, तो दिल्ली वालों की कितनी जिम्मेवारी है, जितना बड़े जिम्मेवारी का ताज उतना है सतीक में भी बड़ा ताज मिलेगा. ఢిల్లీ వాళ్ళంటే దర్పణము అందరి ఎదురుగా. ఢిల్లీ వాళ్ళకి ఎంత పెద్ద బాధ్యత ఇచ్చారు బాబా, ఎంత పెద్ద బాధ్యత ఇక్కడ సంగమయుగంలో తీసుకుంటే సత్యయుగంలో కూడా అంత పెద్ద కిరీటం మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. इसको कहते बेहद की जिम्मेवारी, దీన్ని అనంతమైన బాధ్యత అంటారు. बाप भी मधुबन में रहते, बेहद की सर्विस करते थे ना, तो एक एक को बेहद की जिम्मेवारी. బాబా కూడా మధుబన్లో ఉంటూ అనంతమైన సర్వీస్ చేసేవారు కదా. బ్రహ్మ బాబా కూడా మధుబన్లో ఉన్న విశ్వంలో ఉన్న వారందరికీ కూడా సకాశ్ ఇచ్చేవారు బాబా. మనం జ్ఞానంలో రాకపోయినా మనకి కూడా ఆ టైంలో బాబా ఇచ్చే సకాశం వచ్చేసింది. ఏ జన్మలో ఉన్నామో ఎవరు ఇంకా బాబా టైంలో వేరే జన్మలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, కానీ ఈ పిల్లలు రావాల్సి, అందుకే బ్రహ్మ మానస పుత్రులు అంటారు. అంటే మనసుతో బాబా అప్పుడే చూసేసారు. బ్రహ్మ మానస పుత్రుడు भी प्रसिद्ध है. बाबा मधुबन में रहते भी बेहद सर्विस किया. हम लोग को भी बाबा वाइब्रेशन दे दिया उसी समय. కాబట్టి బాబా చెప్తున్నారు బేహద్ సర్వీస్ చేసేవారు కదా బ్రహ్మ బాబా. తో ఏకైక బేహద్ కి జిమ్మేవారి, మీకు కూడా ఒక్కొక్కరి పైన మీరు కూడా అలా భావించాలి, అనంతమైన బాధ్యత ఉంది మీ పైన అని చెప్తున్నారు బాబా. बेहद की बुद्धि कैसे होती, बेहद की बात सोचना, बेहद परिवार से संबंध और स्नेह सर्वस्थान अपनी అనంతమైనటువంటి బుద్ధి అంటే ఎలా ఉంటుంది, ఏదైనా విషయాన్ని అనంతమైన రీతిలో ఆలోచించడం, అనంతమైన పరివారంతో సంబంధం స్నేహం కలిగి ఉండడం, సర్వస్థానాలు మనవే అనే భావన ఉండడము, ఇది బేహద్ అంటారు. ఏసేకో కేతే బేహద్ కా సర్వీసబుల్, అటువంటి వారిని అనంతమైన సర్వీసబుల్ పిల్లలు అని అంటారు. హద్కి సర్వీస్ వాళ్ళకు సర్వీసబుల్ నెహి కేంగే, హద్దులో ఉన్న సర్వీస్ చేసే వారిని సర్వీసబుల్ అని అన్నారు అని చెప్తున్నారు బాబా. మూడో పార్టీతో కలుస్తున్నారు బాబా, థర్డ్ పార్టీతో. మధుబన్ को कहते हैं सेफ, तिजोरी. मधुबन निवासी सेफ में पड़े हैं. सेफ में रहने वाले कौन सी मनिया हो, మధుబన్ ఏమంటారు, తిజోరి, బాక్స్, డబ్బా. ఆ డబ్బాలో ఉండే మధుబన్ నివాసులు అంటే బాక్స్ లో ఉన్నారనమాట, సేఫ్టీ బాక్స్. బాక్స్ లో ఏంటి పెడతారు, మనులు రత్నాలు పెట్టుకుంటారు కదా, అలాంటి బాక్స్ మధుబన్. కాబట్టి ఈ మధుబన్ అనే తిజోరీలో బాక్స్ లో ఉండే ఎలాంటి మనులు మీరు మధుబన్ వాళ్ళు అడుగుతున్నారు బాబా. सभी से बढ़िया मनी होती मस्तक मनी. मस्तक मनी कम होती, हृदय मनी ज्यादा होती है. తిజోరీలో వజ్రాలు ముత్యాలు నగలు పెట్టుకుంటారు కదా, అన్నింటికన్నా గొప్ప మనీ ఏంటి, మస్తకమని. మస్తకమని తక్కువ ఉంటాయి నగల్లో, మస్తకమని తక్కువే ఉంచుకుంటారు కదా. ఇక్కడ కూడా బాబా పిల్లలు మస్తకమని అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. హృదయమనులు ఎక్కువ ఉంటాయి, హృదయంలో ధరించుకునేవి మనులు ఎక్కువే ఉంటాయి కదా. జో జ్యాదా సేఫ్ మే రేతే హే वो मस्तक मनी है. ఎవరైతే ఎక్కువగా పెట్టెలోనే ఎప్పుడు ఉంటారో వారు మస్తక మనులు. योगिक और निश्चय बुद्धि बन करके कर्तव्य करने से सफलता प्राप्त हो ही जाती है. బాబా చెప్తున్నారు యోగయుక్తంగా ఉంటూ నిశ్చయ బుద్ధిగా తానే కర్తవ్యం చేసినట్లయితే సఫలత ప్రాప్తించేస్తుంది. యోగయుక్తులు నిశ్చయ బుద్ధి ఇలా ఉంటూ కర్తవ్యం చేయడం వల్ల సఫలత ప్రాప్తించేస్తుంది. पहले से ही अगर ये संकल्प बुद्धि में होता है कि करते हैं परंतु मिलता मुश्किल है, तो संकल्प भी निश्चय की परसेंट को कम कर देता है. కానీ ఏదైనా కర్తవ్యం చేయడానికి ముందే మనం ఏం చేస్తాం, స్థితి యోగయుక్తంగా తయారు చేసుకోవడం, నిశ్చయ బుద్ధి పెట్టుకోవడం, అది గమనికి పెట్టాం. కర్తవ్యం మన ఎదురుగా రాగానే మన ఆలోచనలు మన బుద్ధిలో ఏముంటది, చేస్తున్నాము. కానీ ప్రాప్తి దొరకడం చాలా కష్టమైపోతుంది.
మనకి ప్రాప్తి దొరకనప్పుడు ఎందుకు చెయ్యాలి? रिजल्ट दొరకనప్పుడు ऐसा ऐसा सोच आ जाते ना, करते तो है परंतु मिलता मुश्किल है. ఇలాంటి సంకల్పాలు మనలో వచ్చేసేటప్పటికి కర్తవ్యానికి ముందు నిశ్చయం యొక్క పర్సెంటేజ్ మనం తగ్గిపోతుంది మనలోని వీక్ సంకల్పాలు వచ్చేటప్పటికి. నిశ్చయ బుద్ధి హోకరే తో ఫెయిల్ नहीं होंगे. అదే నిశ్చయ బుద్ధి అయి మన కర్తవ్యం చేస్తే ఫెయిల్ అయి అవ్వం దానిలో. సమస్యల का सामना करने से सफलता मिलती है. సమస్యల్ని ఎంత ఎదుర్కొంటుంటారు మీరు అంత సఫలత అనేది దొరుకుతూ ఉంటుంది. विघ्न तो आएंगे लेकिन लगन की अग्नि से विघ्न भस्म हो जाएंगे. విఘ్నాలు వస్తాయి కానీ మీ లగ్నం అనే అగ్ని మీరు పెంచుకుంటూ ఉంటే, బాబా పైన తప్పన అనే అగ్ని పెంచుకుంటూ ఉంటే, లగ్నం అనే అగ్నితో విఘ్నాలన్నీ భస్మమైపోతాయి అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. ఏం చెప్పారు బాబా ఈరోజు? సంహారి మూర్తిగా తయారవ్వాలి. నఖరా చేస్తూ ఉంటే అవ్వదు. ఇప్పుడు సమయం నాజుక్గా ఉంది. చిన్న పిల్లల్లా మీరు అలా నడిస్తే ఇప్పుడు అవ్వదు. సిన్సియర్గా సీరియస్గా సంహారి మూర్తిగా నడవాలి. అలా ఉంటేనే కానీ ఇప్పుడు రోజుల్లో అవ్వదు. మీరు ముందుకు వెళ్ళలేరు, కార్యం పూర్తి కాదు అని చెప్తున్నారు బాబా. నాలెడ్జ్ఫుల్ కావాలి. నాలెడ్జ్ఫుల్ అయ్యాక మన మీద, మనకి బాబా మీద, పరివారం మీద ఫెయిత్ పెరుగుతుంది. నాలెడ్జ్ఫుల్ తో వచ్చేది ఫెయిత్ఫుల్. ఈ రెండు ఉంటే సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటారు. వాళ్ళు సర్వీసేబుల్ కూడా, సహజంగా సర్వీస్ అవుతుంది వాళ్ళతోని అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్పారు? మీ వికర్మల మీద మీరు వికర్మి ఆత్మల యొక్క వికర్మి స్వభావాలు ఉంటాయి మన ఎదురుగా వచ్చేవాళ్ళు. అలాంటి స్వభావాలు కూడా మీ పవర్ఫుల్ ఒక దృష్టితో మన స్వభావం ఫినిష్ అయిపోవాలి, సమాప్తి అయిపోవాలి. అలా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. అలాంటి సంహారి రూపం, విక్రాల రూపం ధరించాలి, ఖాళీ రూపాన్ని ధరించాలి. ఇముడ్చుకుంటే అవ్వదు ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. సమస్య రాకూడదంటే అవ్వదు, రావాలి, దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు సక్సెస్, సఫలత అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? యోగయుక్త స్థితిలో మన మైండ్ కామ్గా పెట్టుకొని యోగయుక్త స్థితిలో ఉండి నిశ్చయ బుద్ధి కర్తవ్యం చేయాలి. చేస్తున్నాం కానీ ప్రాప్తి దొరకడం కష్టంగా ఉంది, రిజల్ట్ అతి కష్టం, మనం చేయలేము, మనకి ఎక్కడ అర్హత ఉంది, వీక్ సంకల్పాలు చేయడంతో సక్సెస్ అనేది అంటే నిశ్చయ బుద్ధి యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది మీది అని చెప్తున్నారు బాబా. అందుకని ముందే మీరు కర్తవ్యం చేయడానికి ముందు అలాంటి వీక్ సంకల్పాలు చెయ్యకూడదు అని చెప్తున్నారు బాబా. అప్పుడు మీ నిశ్చయ బుద్ధి యొక్క పర్సెంటేజ్ పెరుగుతుంది, దాంతో విజయం అనేది మీ ఎదురుగా వస్తుంది అని చెప్తున్నారు బాబా. యోగయుక్త స్థితి, నిశ్చయ బుద్ధి, ఈ రెండు పర్సెంటేజ్ తగ్గకుండా ఉంచుకుంటే ప్రతి కర్తవ్యంలో సఫలత అనేది దొరుకుతుంది.
సంగమయుగ యొక్క వరదానం ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడే ప్రాప్తి దొరకడం అనేది ఉంది. తక్కువ పురుషార్థంతో ఎక్కువ ప్రారంధాన్ని పొందే వరదానం ఉంది. అందుకని ఈ వరదానాన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నారు బాబా. సక్సెస్ అనేది దొరకటం లేదు అంటే నాలెడ్జ్లో ఇక్కడ లోపం ఉంది, తక్కువ ఉంది మన బుద్ధిలో నాలెడ్జ్. ఇంకా నిశ్చయ బుద్ధి కావడంలో కూడా పర్సంటేజ్ తేడా ఉంది. అందుకే సక్సెస్ కాలేకపోతున్నాం అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫుల్ అవ్వాలి, అప్పుడే అవ్యక్త పరిస్థ సంపూర్ణ పరిస్థని డిగ్రీ మీరు పొందగలరు. ఒకవేళ ఈ డిగ్రీ పొంది ఇలాంటి క్వాలిఫికేషన్ మీలో రాకపోతే, ఇలాంటి క్వాలిఫైడ్ కాకపోతే, మీరు డిగ్రీ పొందకపోతే, డిగ్రీ అంటే నోటీస్, ధర్మరాజపురంలో అరెస్ట్ చేస్తా మీకు అని నోటీస్ వస్తుంది చూసుకోండి అంటున్నారు బాబా. ఆ నోటీస్ వస్తే అందరు ఎదురుగా తలదించుకోవాలి, సిగ్గుపడాలి. అలాంటి పరిస్థితి రాకుండా డిగ్రీ పొందేలాగానే తయారుకండి అని చెప్తున్నారు బాబా. ఫరిస్తా అయ్యేలాగానే తయారుకండి. దానికోసం బాబా చెప్పిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫుల్ కావాలి మీరు అని చెప్తున్నారు బాబా. అలా అయ్యేవాళ్ళు వాళ్ళు చేసే సేవలో కూడా క్వాలిటీ తయారవుతుంది, క్వాలిటీ సోల్స్. ఎవరైతే అలాంటి క్వాలిఫైడ్ కారో, క్వాలిటీస్ నింపుకుని దానిలో ముందుకెళ్ళరు, ఏమవుతుంది? క్వాంటిటీ తయారవుతుంది, సంఖ్య తయారవుతుంది, కానీ క్వాలిటీ ఉండదు, నాణ్యత ఉండదు అందులో అని చెప్తున్నాను బాబా. నిశ్చయం ఉండాలి, నిశ్చయ బుద్ధి స్వయం మీద, బాబా మీద, పరివారం మీద కూడా. పవర్ఫుల్గా ఎవరైతే అయిపోతారో వాళ్ళు వ్యర్థ సంకల్పం, వ్యర్థ కర్మ, వ్యర్థ సమయం అనేది ఉండదు, వారిది వ్యర్థం కాదు ఏది కూడా అని చెప్తున్నారు బాబా. విశేషతలను ధారణ చేసి విశేషాత్మ కావాలి అని చెప్తున్నారు బాబా. మీరు విశేషాత్మ కండి, విశేషాత్మ పైన గమనిక పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? చాలా మంది స్వతహాగా ఆకర్షింపబడి బాబా పిల్లలుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. విశేషతలు మీలో కనిపిస్తే ఆటోమేటిక్గా స్వతహాగా దృష్టి ఇటువైపే వస్తుంది కదా అందరికి. కాబట్టి ఆ విశేషతలు నింపుకోండి, ఎంత పర్సంటేజ్లో విశేషతలు నిండే చూసుకోండి అని చెప్తున్నారు బాబా. క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఇతరులను కూడా క్వాలిఫైగా తయారు చేస్తారు అని చెప్తున్నారు బాబా. శాంతి. ఈ ఆదివారం నాడు మంజునాథ్ భాయ్ మొన్న కుమారులకి బట్టి చేయించారు కదా, అన్నయ్యది మీ అందరికీ కూడా బట్టి ఉందన్నమాట. అమృత వేళ 3:30 నుండి 6:30 వరకు మొదటి సెషన్. ఎవరు కూడా ఆ టైంలో మేము రాలేమో అని ఆలోచించొద్దు. పాతకు 3:03కే లేచి మీరు కొద్దిగా నీళ్లు పోసుకొని ఫ్రెష్ అయితే నిద్ర రాకుండా ఉంటుంది, యాక్టివ్ అయిపోతారు. ఆ టైంలో ఒకవేళ టీ అది తాగే అలవాటు ఉన్నా తాగేసి వచ్చేసి నిద్ర రాకుండా ఉంటుంది. నిద్ర రాదు కూడా అన్నీ చేయించే దానిలో. లేదు అలవాటు లేని వాళ్ళు మామూలుగా 2 చెంబులు నీరు పోసుకొని ఫ్రెష్ అయిపోయి మీరు 3:30 కల్లా, 3:30 నుండి కొన్ని పాతకు 4 కల్లా అయినా చేరుకోవాలి. ఇక్కడ కొద్ది కష్టం ఉన్న ఆటో ముందుగా చెప్పుకోను, లేదా ఎవరైనా బైక్ దించే వాళ్ళు సెట్ అయినా ముందుగా మీరు ప్లాన్ చేసుకుని, ఎందుకంటే అన్ని మంచిగా మీకు అనుభూతి చేయిస్తారు. కూర్చొని యోగమే ఉండదు, అలాగా నిల్చుని బాబాతో అనుభూతి చేయడం, మాట్లాడడము అన్నీ కూడా అన్ని అనుభూతి చేయిస్తారు. మధ్య మధ్యలో పాటలు, దానికి తగిన పాటలు పెడుతూ కూడా మీరు వచ్చి చూస్తే అనుభవం అవుతుంది మీకు. మొన్న కుమారులు కూడా ఎంజాయ్ చేస్తారు. 6:30 వరకు నడుస్తుంది. అది అయ్యాక ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ
9:30కి ఇక్కడ రావాలి. అంటే 9 వరకు మీ పనులు ఇంట్లో కంప్లీట్ చేసుకొని 9కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే 9:30కి వచ్చేస్తారు. కొంచెం దూరంగా ఉన్నోళ్ళైతే ఒక 10 అలా అవుతుంది. మళ్ళీ 1 గంట వరకు కూడా అనేది సెషన్ ఉంటుంది. దీనిలో ఎక్కువ క్లాస్ ఉంటుందన్నమాట. 1 గంట నుండి మళ్ళీ బాబాకి భోగ్ పెట్టడం, బ్రహ్మ భోజనం ఉంటుంది మీ అందరికీ. తర్వాత మళ్ళీ భోజనాలు అయ్యి మీరు 2:30, 3 అయిపోతుంది కదా. సాయంత్రం కూడా మళ్ళీ 5 గంటల నుండి 8 వరకు బట్టి ఉంటుంది. అందులో యోగా అనేక వేరే వెరైటీలో యోగం చేయిస్తారన్నీ. కాస్త క్లాస్ ఉంటుంది, కాస్త వెరైటీ యోగం. 1 గంట, గంటన్నర యోగమే చేయిస్తారు అన్నయ్య. వెరైటీ స్టైల్లో కూర్చోపెట్టి అలా మీకు బాగా అనుభవం చేయిస్తారు అన్నయ్య ఈవినింగ్ యోగంలో. ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు వెళ్ళలేము అంటే ఇక్కడే ఉండిపోయి భోజనం అయ్యాక కాస్త హాల్లోనే నడం చారేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రెష్ అయిపోయి సాయంత్రం 5 గంటల నుండి మళ్ళీ బట్టికి కూర్చుంటారు. సాయంత్రం ఏమైనా మీకు టీ కాఫీ కావాలన్నా సెంటర్ నుండే తీసేసుకొని మళ్ళీ 5 గంటలకి కూర్చుంటే బాగుంటుందన్నమాట. ఒకవేళ ఎందుకు ఇంటికి వెళ్ళి వచ్చేస్తాము అనుకుంటే, అంటే ఆ రోజు పొద్దున్న కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఇంటికి వెళ్ళాము అంటే కాస్త 10 నిమిషాలు నడుం చరేసి తయారై వచ్చేయడానికే. అంతేకాని ఇంకా వేరే పనులు పెట్టుకోకండి. మధ్యలో 2 గంటల టైం దొరికింది కదా, గంట టైం దొరికింది కదా, అలా అక్కడికి వచ్చేస్తాను, ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తాను, అలా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, లేదా చుట్టాలు వస్తాం అంటే సరే రండి, ఆ మధ్య టైంలో నేను ఒప్పుకోవడం ఇలాంటివి చేయకండి. ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఒప్పుకొని ఉన్నా క్యాన్సిల్ చేసుకోండి అవి. అంటే మీరు కొంచెం అలా మీరు రెస్ట్ అయ్యి వచ్చేయడానికే వెళ్దాము అనే పద్ధతి పెట్టుకోండి. ఎందుకంటారా ఏదైనా ఇంకా వేరే పని పెట్టుకున్నారనుకోండి, ఆ పనిలో చిక్కిపోయాను, పని అవ్వలేదు అందుకు ఉండిపోయాను, వెళ్ళలేక మరి రాలేకపోయాను. మీకే ఉపాయాలు ఉండాలి. నేను ఇంత వర్ణించి చెప్పకూడదు, కానీ అలా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. అలాంటి కారణాలు చెప్తుంటే వీళ్ళకి ఇది కూడా మేము మెంటల్లీ ప్రిపేర్ చేయాలన్నమాట. అలాగే టైంకి రావాలంటే ఇన్ని గంటలకు మీరు ఇంటి నుండి బయట పడాలి అనేది కూడా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు 5 నుండి 8 వరకు అనుభవం చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా నైట్. అసలు శనివారం సాయంత్రం కూడా అనుకున్నాం, కానీ ఎందుకులే పరివారం ఒకరోజు ఫుల్గా అటెండ్ అయినా కూడా 3 సెషన్స్ మిస్ అవ్వకుండా సరిపోతుందని ఇలా పెట్టడం జరిగింది. శనివారం వచ్చి మళ్ళీ ఆదివారం రావడం కన్నా ఆదివారం సెలవు ఉంటుంది అందరికీ కాబట్టి 3 సెషన్స్ వస్తారు కదా. ఎవరెవరు వస్తారు? అమృతవేళ ఎవరెవరు వస్తారు? ఆదివారం సండే మార్నింగ్ 3:30 to 6:30 మీరు రారా ఉదయం? ఎవరు వస్తారు? 3:30 నుండి 6, 6:30. ఒక్క రోజు కోసం త్యాగం చేయాలి మనం, అవ్వదు అనుకున్నాం. కుమారీలు మొన్న అటెండ్ అయిన వాళ్ళు కూడా రావచ్చు బట్టికి, మొత్తం జనరల్ అందరికి. ఎవరు వస్తారు అమృతవేళ? మళ్ళీ చేతులు ఎత్తండి. 3:30, 3:45 కల్లా. శంభర్ని రారా? మూర్తి అన్ని రారా? చేతులు ఎత్తండి. మరి మూర్తి అన్ని రారా? ఎందుకు రారు? అయ్యో అన్నీళ్ళు దూరం అంటే అక్కిళ్ళకి వస్తారు. మాత్రలు ఎవరు అక్కిపల్లిని ఎక్కడ ఉన్నోళ్ళు నడుచుకొని వస్తాం అంటున్నారా అమృతవేళ? మీరు వస్తామంటే చక్కెరని తీసుకొస్తారంట బండి మీద. వచ్చి అనుభవం చేసి చూడండి ఎంత ప్రాప్తి మనం పోగొట్టుకుంటున్నా అర్థం అవుతుంది. తర్వాత 10 గంటల నుండి మీరు వచ్చి కూర్చున్నా అది అంతా మృతువేళ అనుభవం చేసేస్తే అది ఎంత ఎనర్జీ వస్తుంది అంటే ఇంక రోజంతా మీరు మిస్ అవ్వరు, కూర్చుంటారు, అంత ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఇంకెవరు రాని వాళ్ళు, రామనే వాళ్ళు ఎవరు? మీరు రారా? అన్ని కథలు రమేష్ అన్ని వస్తారా 3:30కి? కరెక్టేనా? గుర్తుంటుందా? आप नहीं आ सकते.
अनाउंसमेंट, संडे का प्रोग्राम है मंजुनाथ भाई बेंगलुरु साहिब भट्टी कराते हैं। सवेरे एक सेशन है संडे 3:30 to 6:30 तक। 3:30 4:45 तक यहाँ पहुंच जाना है। 3 o'clock उठ के थोड़ा पानी डाल के फ्रेश होके, मना नींद को मिटा के, चाय कॉफी का आदत है तो पी के आ जाओ 3:30 4:45। फिर 6:30 तक भाई जी सब अनुभव कराएंगे आपको। कुछ देर बैठेंगे, कुछ देर खड़ा होके भी बाबा से कैसे बातें करना सब कराएंगे, अच्छा लगता है। फिर 6:30 खत्म होंगे, 7 o'clock तक घर में जाएंगे। 7 to 9 के बीच में अपनी पर्सनल काम जो भी हो करके, बाकी रिलेटिव फ्रेंड्स के पास जाना, उनका आना ये नहीं रहना चाहिए। कैंसिल कर दो, किसी का आना है तो फोन करके। और कोई काम के लिए बाहर गए हैं, वो काम खत्म नहीं हुआ तो वहां फंस गए हैं, सब कुछ भी नहीं। बस आप थोड़ा सा अपना पर्सनल काम करके थोड़ा रिलैक्स होके फिर आने के लिए वो टाइम है। हाँ, 9 o'clock निकलेंगे तो 9:30 तक यहाँ पहुंच जाएंगे। फिर भाई जी का क्लास शुरू होगा 1 बजे तक। 1 बजे के बाद फिर ब्रह्मा भोजन, भोग लगेगा, ब्रह्मा भोजन रहेगा उस दिन सभी के लिए। फिर जो जो दूर से आने वाले हैं अगर इधर ही रह जाएंगे तो इधर ही थोड़ा, भाई लोग तो ऊपर कहीं ना कहीं किसी कोने में लेट गया थोड़ा सा 10 मिनट, बहने हैं तो इधर हॉल में ही थोड़ा लेट गए। फिर 5 बजे 4, 4:30 से चाय आदि पी के 5 बजे से बैठ जाएंगे। फिर भाई जी हमें वेराइटी योग करना सिखाएंगे, कराएंगे। जैसे नवग्रहों को योगदान देना या ऐसा कुछ अपनी वो 1-2 चीजें है, प्रकृति को योगदान देना, ये सब कराएंगे। वेराइटी योग बिटाना भी अलग स्टाइल में बिटाएंगे। ऐसा रहेगा शाम को 5 बजे से 8 बजे तक, तो फुल डे भट्टी। और कोई दुनिया की चीजें नहीं। घर गए अगर खाने के बाद 2:30 ऐसे खत्म होगा, 2:33 घर गए तो भी फिर 5 बजे तक यहाँ पहुंचना है। 5, 5:30 के अंदर ही पहुंच जाए ऐसा। हाँ, इस संडे को अच्छा रहता है, एक दिन है ना त्याग करना है। तो अमृत वेले आएंगे आप लोग? आप किसी को, आपको आपके बहुत करीब हैं उनको बोल दो जगाने के लिए फोन करके। जग जाएंगे फिर। फिर 10 o'clock की शाम की सब अटेंड करेंगे तो बहुत आप एक्टिव हो जाएंगे। ऐसे सेशंस रहेगा। సరేనా? అందరూ అటెండ్ అవ్వాలి. ఎవరు కూడా రాము అని అనకూడదు. ఎవరైతే మా అత్తలు, అంటే ఇప్పుడు అక్కే చెప్పారు కదా ఉదయాన్నే డ్రైవర్ ఉండరు రారు అంటే, ఆటో వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటారేమో చూడండి. లేకపోతే ఉదయం 9:30 నుండైనా కంపల్సరీ రావాలి. ఉదయము సాయంత్రం అటెండ్ అవ్వాలి. ఓం శాంతి. संगम युग में शिव बाबा से, संगम युग में शिव बाबा से कदम कदम पर पदम मिला, तकदीर की लंबी लकीर लिखने का कलम मिला।